అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించి. అయితే రాజకీయంగా తాము అధికారంలో ఉన్నప్పుడు కానీ రాజకీయ నాయకులతో పలుకుబడి ఉపయోగించి ఖాళీ జాగాలన్నింటి కూడా కబ్జా చేస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ నగరంలో పూర్తిగా నాగారం, అదేవిధంగా వెంగళరావు నగర్, దాంతోపాటు ధర్మపురి హిల్స్లో భూములన్నీ కబ్జా చేస్తున్నారు. మన నిజామాబాద్ నాగారం ప్రాంతంలో కొందం చెరువు 23 ఎకరాల భూమి ఉంటుంది. అందులో 10 ఎకరాల వరకు కబ్జా రైళ్లు రాజకీయ పలుకుబడి ఉపయోగించి భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించారు. ఆ విక్రయించిన క్రమంలో ప్రభుత్వం ఏవైతే వారికి అందరికీ సంబంధించి ఆ భూములకు సంబంధించి వీరన్నింటినీ కూడా మా భూములు కబ్జా చేశారు, కూల్చారు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఆందోళన చెందుతున్నారు. మా ఇళ్ళన్నీ కూలిపోయాయి, దీనికి అంతకు సంబంధించి ఎవరైతే మా భూములు మాకు ఇల్లులు అమ్మారో వారందరూ కూడా ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉంటుంది. మాకు పోలీసులు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కూడా మాకు ఎవరు కూడా నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి వేళ మా ప్రాంతానికి వచ్చి ఇల్లులు కూల్చారు. ఉదయం మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసి ఇల్లును కూల్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందువల్ల మేము పూర్తిగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. బాధితులు ఉన్నారు, వారిని చెప్పండి అమ్మా, ఏం జరిగింది, అసలు ఏమైంది ఇక్కడ? నమస్తే. ఇగో మాకేమో రాత్రికి వాళ్ళు వచ్చిండ్రు 10 మంది ఇక్కడ. మేము అడిగినాం ఎందుకు ఇక్కడ వచ్చిండ్రు అంటే ఏం లేదు అమ్మా అని వెళ్ళిపోయినరు. మేము 13 సంవత్సరం తోటి ఇక్కడ ఉన్నాం. మా బిడ్డకి భర్త లేదు, 2 పిల్లలు ఉన్నారు, ఇళ్ళ పని చేసుకుంటుంది. ఎట్లా బతకాలా ఇప్పుడు? ఇంకా 6 లక్షల రూపాయలు మాకు బాకీ ఉన్నది. చుట్టాల దగ్గర నుంచి తీసుకున్నాం, ఇల్లు కట్టినాం. ఇంత చేసినాక ఇక 20,000 ఇల్లు అయిపోయింది, ఇది లక్షలది. ఇప్పుడు ఈ పిల్ల ఎట్లా కట్టుకుంటుంది? జాగా తీసుకోనాం, మనం గరీబోళ్ళం ఉన్నాం. మాకేమో న్యాయం దొరకాల. ఓడు అమ్మిండో ఆడికి ముంగట తెస్తాం, ఆయనతోటి మాకు ఇసుంటి ఇల్లు కట్టి అని చెప్పాలా. అంటే అమ్మిన వాళ్ళు మీకు తెలుసా? తెలుసు. అమ్జద్ సాబిర్ పెద్ద మాలాపల్లిలో పెద్ద మస్జిద్ ఇంకా గెస్ట్ హౌస్ ఉన్నది. అమ్జద్ గెస్ట్ హౌస్ ఉన్నది పెద్ద మస్జిద్ దగ్గర మాలాపల్లి. మాకి న్యాయం దొరకాల బిడ్డ. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ ఇల్లు కొట్టారు, మీరు బయట నిలబడ్డారు, బయట ఉంటున్న పరిస్థితి ఏంది, అసలు ఏం జరిగింది? ఇల్లు ట్యాక్సీ కట్టారా ఏంటి? ఇల్లుకు ట్యాక్స్ కట్టినాం, ఇల్లు కొనుక్కున్నాం. అది పట్టభూమి కాదు, రిజిస్టర్. ఇది ఆయన 13 సంవత్సరం కింద మాడిబిడ్డ కొనుక్కున్నది. ఆయన ఏమన్నాడు, వేరే జగ చూపించి ఇక్కడ చెరువులా కూసబెట్టినాడు. ఇప్పుడు మాట్లాడమంటే సరే ఇస్తాం, ఆగాలే, ఏమైనా అయితే ఇల్లు కట్టి ఇస్తా అని చెప్పిండు. మాడిబిడ్డకు మొగడు లేడు, 2 పిల్లలు ఉన్నారు. ఆమె ఎట్లా ఇంత పైసలు బాకీలు చేసుకొని ఇల్లు కట్టుకున్నది, 20 లక్షల ఇల్లు ఆమె. ఇప్పుడు ఆమెకు ఎట్లా న్యాయం దొరకాల? ఆమెకు మీరే చెయ్యాలి, ఏమైనా చెయ్యాలి కానీ ఇక మీరే పెద్దోళ్ళు. మరి చూడు, అమ్జద్ మళ్ళీ ఆయన సాబేర్ 2 కలిసి ఇచ్చిర్రు మాడిబిడ్డకు. అప్పుడు వాళ్ళకి తెలియలేదు, అక్కడిది చూపించి అక్కడిది ఇచ్చిర్రు. ఆయన ఎట్లయినా చేసి మీరు న్యాయం చెయ్యరు, మాకు మాడిబిడ్డకు ఇల్లు కావాలా. మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఇల్లు ఇది జాగా కొన్నామంటున్నారు, ఎప్పుడు కొన్నారు, ఏమైంది? కभी खरीद करे कितना में खरीद करे? अब 15 साल होगा ये खरीद के, हमला जगह खरीद के। अब ये 20 लाख का घर है हमारा, और घर बन के पूरा 13 साल होगा। ये रजिस्ट्रेशन का है, घर को टैक्स बनी में करंट बिल आया, मेरे को सब आया। आने के बाद अब सब अच्छा हो जाने के बाद घर आके मेरा बेरहमी से तोड़ दिए ना। फिर ऐसा भी नहीं मिले, घर को नोटिस दिए नहीं, कुछ नहीं। ऐसा सामान 15 आदमी मिल के घर में से सामान पूरा भिरका दिए बाहर। लेडीज पुलिस थी, उन्होंने भी कुछ भी नहीं करे, हमारे को हाथ पकड़ के बाहर निकाल दिए। पूरे आदमी 15 आदमी मिलके पूरा घर में का सामान मेरे बाहर डाल दिए। अब ये रोड पे सामान होगा मेरा। अब 2 अलमारियां तोड़ दिए, पलंग तोड़ दिए। अब मेरे पास कुछ भी रहने को सारा नहीं है, मैं रोड पे होगी। मेरे को तुमला इंसाफ दिलाओ किधर से भी बस। और ये अमजद साबिर भाई को उनको बुला के सामने करो। अमजद का गेस्ट हाउस है मालापल्ली में, उन्होंने 250 वाले है, उनको बुलाओ। उन्होंने ये इंसाफ कराने लगा हमको बड़े लोग सब मिल के। ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు. ఇదైతే 2011 జూన్లో అమ్మి రిజిస్ట్రేషన్ అయినట్లుంది. దీనికి సెల్డీడీ 80,000కు కొన్నారు. సుంకటి మధుసూదన్ సన్ ఆఫ్ నారాయణ 41 సంవత్సరాలు వ్యవసాయం చేస్తాడు. ఆయన ఇంటి నెంబర్ వచ్చి 9874 గాజులపేటలో నివాసం ఉంటారు. దానికి అందరికి సంబంధించి షేక్ మాజీద్, అదేవిధంగా షేక్ మహమ్మద్ సాబీర్, వీళ్ళిద్దరు కలిసి కూడా ఇతని దగ్గర నుండి వీరికి అమ్మినట్లు తెలుస్తుంది. దీనికి పూర్తి స్థాయిగా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చూడొచ్చు ఇంటికి సంబంధించి నక్ష ప్లాట్ నంబర్ 33గా సార్ వీళ్ళిద్దరు కలిసి ఈ భూమిని వీళ్ళకి అమ్మినట్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే కొందం చెరువులో 23 ఎకరాల కొందం చెరువు ఉంటుంది, 10 ఎకరాల వరకు శిఖం భూమిని పూర్తిగా ఆక్రమణదారులు ఆక్రమించి రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి దీనికి అంతటికి సంబంధించి పేదలకు అమ్మారు. పట్టా ఒక దగ్గర ఉంటుంది, ఈ సర్వే నెంబర్ 1 వేసి చెరువుకు సంబంధించిన భూమిని వీరికి ప్లాట్లుగా చేసి విక్రయించిన
పరిస్థితి నెలకొంది. ఏదైతే 42 మంది బాధితులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు, వారందరూ కూడా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. దీనికి అందరికి సంబంధించి ఎవరైతే మాకు ఈ ప్లాట్లు అమ్మారో వారందరూ కూడా మాకు ప్లాట్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలి. అయితే మేము ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కూల్చేశారు, ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.